హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి. 3 జాబ్ ఆఫర్స్ వచ్చాయి నాకు ఈ మంత్రం చదవడం వల్ల అని చెప్పి. సో దానికి చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. మోస్ట్లీ ఏంటంటే స్టూడెంట్స్ అండ్ జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు. కానీ ఈ కామెంట్ మాత్రం ఒక పేరెంట్ పెట్టారు, వాళ్ళ బాబు కోసం ఆవిడ చదవచ్చా అని. కొంతమంది పిల్లలు ఏమిటంటే ఇవన్నీ మా వల్ల కాదమ్మా అంటారు. కొంతమంది ఏమో నేను ఎన్ని చేసినా నాకు మంచి జరగట్లేదు, వాళ్ళు ఏం చేయకపోయినా అవుతుంది అని చెప్పి ఫీల్ అయిపోయి కూడా చెయ్యరు. ఈ ప్రపంచంలో మన మంచి కోరుకునేదంటే మన పేరెంట్సే. అందుకని వాళ్ళకే మనకన్నా ఎక్కువ వరి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా చాలా అవమానాలు పడుతూ ఉంటారు, మాటలు పడుతూ ఉంటారు. అరే మీ పిల్లల్ని చదివించారు కదా, ఇంకా జాబ్ రాలేదా, మా వాడికి అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది, ఇలాంటి మాటలన్నీ విని వాళ్ళు కూడా చాలా వరి అవుతూ ఉంటారు. అలా అని మనం సీరియస్గా లేము అని కాదు. మనం స్కూల్లో కాలేజ్లో టాపర్ అయినా సరే ఆ నరదృష్టి వల్ల కూడా కొన్నిసార్లు మనకి వెంటనే జాబ్ రాదు. కొన్నిసార్లు మన గ్రహస్థితి బాగోకపోవచ్చు, కొన్నిసార్లు ఏమైనా కర్మఫలాల వల్ల కూడా డిలే అవుతూ ఉంటుందండి. సో మనం పూజలు చేసుకోవడం వల్ల అలాంటి అడ్డంకులు తొలగిపోతాయి. సో పేరెంట్స్ అయితే ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీ పిల్లలే మంత్రం చదవడానికి చూడండి, ఇంకా వీలు లేదు అంటే ఇవి పరిహారాలు చేయండి. ఏ పూజకైనా సరే ముడుపు అయితే కట్టుకోవాలండి. మీకు ముడుపు ఎలా కట్టాలి ఏంటి అనేది ఇందాక అక్కడ ఇచ్చాను, ఏమేమి పెట్టాలి ఏంటి అని. ఇలా ముడుపు కట్టి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి. ఇందులో ఉన్న పదార్థాలు 11 రూపాయలు ఇవన్నీ కలిపి మీరు ముడుపు కట్టి దేవుడి గదిలో ఒక పక్కన పెట్టేసుకొని మొక్కు తీరాక దేవుడు ఈ హుండీలో వేయడం అలా చేస్తారు కదా, అది చేయండి. సంకష్టహర చతుర్థి వ్రతం అండి. ఇది పౌర్ణమి తర్వాత 3వ రోజు అంటే చతుర్థి వస్తుంది కదా, ఆ రోజు చేస్తారు. ప్రతి నెల చేయాలన్నమాట. అలా 3 సార్లు చేస్తాం, 5 సార్లు చేస్తాం అని చెప్పి 21 సార్లు వరకు అలా ఆడ్ నెంబర్స్లో మొక్కుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 7 శనివారాల వ్రతం. ఈ వ్రతం గురించి మీరు వీడియో చేయమంటే నేను చేస్తాను. ఆల్రెడీ సంకష్టహర చతుర్థి గురించి నేను వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా. నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుడికి మనకి మండపాలు పెడుతూ ఉంటారు కదండి. వినాయక చవితికి అక్కడెక్కడన్నా విగ్రహం కొని ఇస్తామని చెప్పి మొక్కుకోవచ్చు. ఒక 5,000 10,000 ఉంటుంది. లేదు అంటే మన ఇష్ట దైవం ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళకి ఏదన్నా ఇంత అమౌంట్లో చేపిస్తామండి గుడిలో అని చెప్పి కూడా మొక్కుకోవచ్చు. ఇవన్నీ హెల్ప్ అవుతాయండి. మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మిగతా పేరెంట్స్కి యూజ్ అవుతాయి. నేను చెప్పింది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.